ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి విజయవంతమైనటువంటి వార ప్రారంభంలో మరి ఈ నవమ స్థానంలో చంద్రుడు, దశమి, ఏకాదశి, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం అన్నది. ఈ రాశి వారికి ద్వితీయంలో గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం. వారాంతం కూడా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా యోగిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కాస్త వేగవంతం అవుతాయి. మూఢాలు, శూన్యమాసాలు కాబట్టి కొంత స్లోగా ఉన్నప్పటికీ రాబోయే కాలం అనుకూలంగా ఉండడం ద్వారా ఇప్పటి నుంచి దాని యొక్క ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుని ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలు మీకు వసూలు అవుతాయి. మానసికమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఈ వారం తప్పనిసరిగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రాజకీయ పరంగా ఆ పన్నాలు కొద్దిగా అనుకూలత, వృత్తుల పరంగా ఆ భవిష్యత్ యొక్క కార్యకలాపాలకి ఎక్కువగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మరి వృత్తుల వారికి ఉన్నది. అలాగే వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో వారాంతంలో యోగదాయకంగా కనబడుతోంది. దానికి అనుగుణంగా మీ మిత్రులు సహాయ సహకారాలు, అలాగే కుటుంబంలో, బంధువుల్లో, మిత్రుల్లో కాస్త పెట్టుబడి పెట్టేవారు ఉత్సాహంగా ముందుకు రావడం ద్వారా మీరు ముందుకి ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ వారం గతం కంటే కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అన్ని రంగాల వారికి అనుకూలత తప్పనిసరిగా ఉన్నది. మరి సంఖ్యలో ఎక్కువగా మీరు వాడాలి అన్నట్లయితే 5వ నెంబర్ వాడండి. మరి కలర్స్లో వైట్ కలర్ ఎక్కువగా వాడండి, చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఇంకా బాగుండాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే సూర్య ఆరాధన, ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు చాలా అనుకూలత లభిస్తుంది. దానాల్లో గోధుమలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీ ధర్మ సందేహం ఉన్నట్లయితే కింద బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి, తప్పకుండా సమాధానం చెప్పడం జరుగుతుంది.